ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈరోజు మనము టెక్నాలజీ మీద నిత్యము ఆధారపడుతూ ఉంటాం. టెక్నాలజీలో అందరూ ప్రతిరోజు ఉపయోగించేటటువంటిది మనము నావిగేషన్ కొరకు గూగుల్ మ్యాప్ను వాడుతూ ఉంటాం. ఆ గూగుల్ మ్యాప్ను మనం వాడుతున్న సందర్భంలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్ మనం టైప్ చేసినప్పుడు అది మనల్ని నావిగేట్ చేస్తూ మనకు చూపిస్తూ కొన్నిసార్లు మనల్ని చేరుకోవాల్సినటువంటి స్థలానికి ఎగ్జాక్ట్గా మనల్ని చేస్తూ ఉంటాయి. నేను కూడా యాపిల్ 9 సిరీస్ కొనుక్కున్నప్పుడు దీంట్లో కూడా సెల్యులార్ కానివ్వండి, నావిగేషన్, జీపీఎస్, అడ్వాన్స్డ్ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఉపయోగించుకోవడానికి చాలా ప్రయోజనకరమే. అయితే రీసెంట్గా ఆంధ్రాలో ఒక లారీ డ్రైవర్ పాపం నైట్ టైంలో ఏం చేశాడంటే ఆయన కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆయన ప్రయాణం చేసుకుంటూ పోతుంటే ఓ ప్రాంతానికి వెళ్ళగానే నీళ్ళు వచ్చాయి. ఏంటబ్బా నీళ్ళు వచ్చాయి, సముద్రపు వర్షం నీళ్ళేమో అనుకున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఆల్మోస్ట్ లారీ సగం వరకు మునిగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే ఆగి చూసినప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడంటండి. ఆ ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర సముద్రం ఉంది. చాలా వరకు దగ్గరికి వెళ్ళిపోయింది లారీ. అక్కడే ఆపేసి అక్కడ నుంచి ఈదుకుంటూ గట్టు మీదకి వచ్చి అక్కడ ఎవరో సహాయం తీసుకుంటే ఉదయకాల సమయంలో దాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కొంతమంది మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు టెక్నాలజీ మీద మనం ఆధారపడుతూ ఉంటాం. 107వ కీర్తన 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. ఈ టెక్నాలజీ మీద ఆధారపడితే కొన్నిసార్లు అది మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. నేను ఒక ఫోటో చూశానండి ఇంటర్నెట్లో, నిజంగా చాలా నవ్వు అనిపించింది. ఏంటి అంటే ఇఫ్ యూ సీరియస్లీ ఫాలో గూగుల్ మ్యాప్ అంటే ఒక డివైడర్ పైకి వెళ్ళిపోయిందండి. కారు డివైడర్ పైకి వెళ్ళిపోయి పైన పార్క్ చేసినారు దాన్ని కదండి. ఈ లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ మీద కానీ లోకస్తుల మీద కానీ మనం ఆధారపడినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం గుంటలో పడిపోతాం. అయితే మనల్ని నడిపించమని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు దేవుని పైన ఆధారపడండి. వాక్యం ఉంటుంది కదా, నేనే మార్గము అన్నాడు యేసయ్య. ఆయనను అడిగితే ఆయన నిన్ను చక్కని మార్గంలో నడిపించి ఈ సంవత్సరం నీ జీవితంలో ఘనమైన కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యంలో జయమును అనుగ్రహించి చక్కని శ్రేష్టమైన మార్గంలో మీరు వారిని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.